నమస్తే, నేను రోజా. వైవిధ్య భరిత నటనకు పర్యాయపదం కమల్ హాసన్. ఆయనలోని నటుడు గురించి చెప్పాలంటే ఫలానా సినిమా చూడండి అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న అద్భుతమైన ప్రదర్శన చూపిస్తూ ఉన్నారు కమల్ హాసన్ గారు. అదే ప్రస్తుతం ఆయన ఉత్తమ విలన్ అంటూ మన ముందుకు వస్తూ ఉన్నారు. మరి భారతదేశం గర్వించదగ్గ ఆ నాయకుడు ఉత్తమ విలన్ గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. నాతో పాటు మా కలీగ్ రిషి కూడా ఉన్నారు. మరి ఉత్తమ విలన్ గురించి కమల్ హాసన్ గారి మాటల్లో విందాం. నమస్తే కమల్ హాసన్ గారు. నమస్తే కమల్ సార్. ఈ ఉత్తమ విలన్ గురించి మనం మాట్లాడుకునే ముందు మా ఎన్టీవీ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా ట్రైలర్ లాంచ్ చేస్తే చాలా సంతోషిస్తాం కమల్ హాసన్ గారు. అయితే చేసేద్దాం. 3, 2, 1 ట్రైలర్ లాంచ్. నా రుధిరపు ఒక తృణం, నా ప్రాణం విధిలించిన కణం, వేరొకడిని భగవానంటే భరించగలది. ప్రేమరా? See how they love him. వారు నాకు హీరో, మీరు విలన్. నాకు టైం లేదు పిక్చర్ చేయడానికి. ఆ 90 రోజులు నాకు వేరే పని ఉంది. అమ్మను వదిలేసి ఇంకో ఆడదానితో వెళ్ళిపోతున్నారా? ఎవరు వారు? ఏంటో మాదిరిగా ఉన్నారు సార్, నాకు చెప్పడానికి ఒక్క నిమిషం పెట్టు సార్ ప్లీజ్. తమరు నిజంగా ఎవరు? రైట్, చూసాం కదా ఉత్తమ విలన్ ట్రైలర్. థ్యాంక్ యూ కమల్ సార్, ఎన్టీవీ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. సో ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైపోతుంది. సో ఉత్తమ విలన్ని ఉత్తముడిని చేయబోతున్నారా, లేకపోతే కమల్ యాక్ట్ చేశారు కాబట్టి విలన్ ఉత్తముడిగా కనిపించబోతున్నాడా? ఇట్స్ అ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అదే కథ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ దృష్టికోణంలో ఒక్కొక్కడు ఉత్తముడుగా విలన్గా కనిపిస్తారు. సో గోయింగ్ ఇన్సైడ్ అండ్ ఫైండింగ్ అవుట్, ప్రతి ఒక్కరిలో ఉత్తముడు విలన్ ఇద్దరు కూడా ఉన్నారు. అయితే ఇందులో ఒక డైలాగ్ వినిపిస్తుంది, తమరు ఎవరు? అదే తమరు ఎవరు దీనిలో? రెండు కూడా విలన్ కమ్ హీరో. విలన్ కమ్ హీరో. అయితే 50 సంవత్సరాల మీ ఈ ఇండస్ట్రీ కెరియర్లో ఎప్పుడూ కూడాను అమావాస్య చంద్రుడు లాంటి సినిమాలో కూడా విలన్గా మీరు అనిపించలేదు మాకెవరికి. మరి దీంట్లో విలన్గా ఎలా మెప్పిస్తారు? అనిపించదు అనుకుంటాను. ఇందులో కూడా అది మీకు అలా అనిపించదు. ఇది we only explain. If you look at it, even నాయకుడు ఆర్ దశావతారంలో డెఫినెట్లీ విలన్ ఇస్ ఫ్లెచర్. బట్ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈస్ డూయింగ్ ఇస్ రైట్. ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ వాట్ ఎవర్ బిలీఫ్. రైట్, రమేష్ అరవింద్ వారు దర్శకత్వం వహించారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే మీరే చేసినట్టున్నారు. బట్ డైరెక్షన్కి ఎందుకు మీ ఫ్రెండ్ని చాయిస్ తీసుకున్నారు? Because I say, one, he is talented. Two, I am doing one film after another. Variety matram kadu. Also, I should concentrate on everything equally. I must have time to look back at what I am doing. Idi oka manchi opportunity ga anipinchindi to write and to let somebody else direct. It's a great experience and humbling experience when your screenplay is directed by somebody else. అయితే దీనిలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటి అంటే లెజెండరీ డైరెక్టర్ బాలచందర్ గారిని యాక్ట్ చేయడము, ఇదే ఆయన చివరి సినిమా అవ్వడము. మీరు ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తి మీ గురువు గారు, మీ స్నేహితుడు, మీ శ్రేయోభిలాషి అని చెప్పుకుంటారు. అది స్క్రీన్ ప్లాన్లో లేని ఒక యాక్సిడెంట్ జరిగిందండి. దట్ ఈస్ ఎవరి ఆలోచన? అది మీద డైరెక్టర్దా?
ఇది నో ఇట్ హ్యాడ్ ద స్క్రిప్ట్ హ్యాడ్ ఇట్ ఇనిషియలీ. ఆయనతో ఒక పిక్చర్ చేయాలని చాలా సంవత్సరంగా ప్రయత్నిస్తుంటే ఇప్పుడు అడిగి తీరాలని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఒక మాట అన్నారు, మాకు నచ్చలేదు అప్పుడు ఆయన చెప్పింది. నేను వెంటనే చచ్చిపోతాను వద్దు అన్నారు. అదేంటండి అలా చెప్తున్నారు మీరు, నాకు తెలుసు అన్నారు. అన్నీ తెలిసిన వారు మీరు చెప్తున్నారు, అయినా పర్లేదండి మాకు ఈ క్యారెక్టర్కి మీరు చేయాలని. మధ్యలో చచ్చిపోతే ఏం చేస్తావు అన్నారు. మీ నేర్పిన కళ ఉంది కదండి, కథ మార్చి ఎలాగైనా అడ్జస్ట్ చేసుకున్నామండి, మీరు రండి అని. ఫస్ట్ డే వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఇద్దరు చేయి పట్టుకొని ఇప్పుడు కూడా ఆలోచించవచ్చు, ఎందుకు రిస్క్ అన్నారు. పర్లేదండి మాతో మీరు రిస్క్ తీసుకోలేదా, ఫస్ట్ పిక్చర్లో అలా తీసుకున్నారు. మూవీలో ఎంతసేపు కనిపిస్తారండి బాలచంద్ర గారు? క్వైట్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి, చాలా ఓవర్ వర్క్ చేయలేదు, బట్ ఇట్స్ క్వైట్ అన్ ఇంపార్టెంట్ రోల్. విశ్వనాథ్ గారు కూడా ఈజ్ గాట్ అన్ ఇంపార్టెంట్ రోల్. అయితే ఈ బాలచంద్ర గారు ఆఖరి చూపు మీరు చూడలేకపోయారు, ఆ బాధ ఎప్పటికీ నాకు ఉంటుంది అని చెప్పారు. ఉంటుంది కానీ బట్ ఆయన ఎప్పటికీ చూపించారు. ఇందులో అదే నేను చెప్పాను కొన్ని వాళ్ళతో, దే హ్యావ్ ఆల్ క్రైడ్. ఆ ఫ్యూనరల్ అయిపోయింది, బాలచంద్ర గారి ఫ్యూనరల్ అయిపోయిందండి, వెళ్ళి వచ్చామండి, ఏదో అయిందండి అంటారు. నాకు ఇంకా అవ్వలేదు, అది నిజంగా అనిపించట్లా. అంటే వాళ్ళ ఇంట్లో బాలచంద్ర గారు ఒక ఫోటోగ్రాఫ్ అయిపోయారండి. నా దృష్టిలో ఇంకా మూవింగ్ పిక్చర్గానే ఉన్నారు ఆయన. సో చాలా కష్టం. అదే నేను చెప్పాను, మీకు చాలా ఈజీగా ఎడిటింగ్లా అయిపోయింది. మీకు ఆ ఏడుపు అవి ఒక రోజుతో తీర్చుకుందాం, ఇది అయింది అనే ఒక, నాకు ఇది ఎప్పుడు తీరబోతుందని తెలియదు. ఆ రిలీజ్ డేట్ పిక్చర్కు చెప్పినట్టు నాకు ఈ దుఃఖంలో నుంచి రిలీజ్ ఎప్పుడు అని తెలీదు నాకు. బట్ కొద్దిగా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. మీతో ఆఖరిగా ఏం మాట్లాడారు బాలచంద్ర గారు? అది ఐ వాజ్ ఇన్ యూఎస్ఏ, తిరిగి రావద్దు అన్నది మాత్రం వినిపించింది. వచ్చేస్తానండి, ఒంట్లో బాగలేదంటున్నారు, పర్లేదు అన్నారు. ఆ తర్వాత ఏం చెప్పారో నాకు వినిపించలే, బట్ ఐ నో వాట్ యూ వుడ్ హావ్ సెడ్. అయితే రేపు జరగబోయే ఫంక్షన్లో కూడా ఆయన ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను అని చెప్పారు. అది లిటిల్ క్యూరియస్గా ఉంది, ఏం చెప్తారా అనేది కమల్ హాసన్ గారు. మేము తప్పకుండా వినాలండి, అది నాకు గర్వకారణంగా ఉన్న ఒక లెటర్ అండి. అది యూ లైక్ ఇట్, అది ఐఎమ్ షూర్ యూ లైక్. ఐ లవ్ ఇట్. ఫర్ మీ ఇట్ ఇస్ సంథింగ్ దట్ ఐ వుడ్ కీప్. ఇదే ఒక గ్రేట్ లాస్ బాలచంద్ర గారు లేకపోవడం అనేది. సో కమ్ బ్యాక్ టు ఉత్తమ విలన్ కమల్ గారు. సో దశావతారంలో రకరకాల గెటప్స్తో అలరించారు, అది మీకేం కొత్త కూడా కాదు. సో ఇప్పుడు ఉత్తమ విలన్లో ఎన్ని రకాల గెటప్స్లో కనిపించి మాకు కనువిందు చేయబోతున్నారు? గెటప్స్ కన్నా ఇందులో రన్నింగ్ థ్రెడ్ ఆఫ్ అన్ ఎమోషన్ చాలా బాగా ఉంటుందని అనేది మా నమ్మకం. అది చూసిన వారు కూడా ఇంతవరకు పిక్చర్ డబ్బింగ్లో ఒక్కొక్క స్టేజ్లో చూసిన వారు కూడా మాతో చెప్పింది కూడా అదే. ఇందులో ఇది హ్యూమర్ ఫిలిమా అంటే అవును, టోటలీ హ్యూమర్ ఫిలిం అని చెప్పలేము. ట్రాజెడీ ఫిలిమా అంటే అవును ఇది ట్రాజెడీ ఫిలిం అని చెప్పలేకపోతున్నాం. అది ఒక కొత్త కాక్టైల్ అండి, నాకు నచ్చిన కాక్టైల్. మిక్స్డ్ ఆఫ్ ఆల్, మిక్స్ ఆఫ్ ఆల్, లైక్ లైఫ్. సో ఉగాది షడ్రుచులు ముందే ఉగాది షడ్రుచులు అంటారు కదా, అలాగా మూవీలో కూడా అన్ని రకాల రుచులు చూపించబోతున్నారు అనమాట. అయితే ట్రైలర్లో చూస్తే కమల్ గారు ఒక డాన్స్ ఫామ్ కనిపిస్తోంది. ఇట్స్ లైక్ బాలేనా అది? నో, ఇట్స్ తయ్యం is an art form which is used mainly అక్కడ కేరళలో టెంపుల్ ఆర్ట్గా ఉంటుంది. అది బయట టికెట్లు వేసి చూపించే ఆర్ట్లా ఉండదు, అంత వెరీ. అండ్ ఆల్సో దే డూ ఇట్ విత్ గ్రేట్ కేర్ అన్నమాట, చాలా రెస్పెక్ట్తో. ఒక డైటీని చూసినట్టు, లేచి వచ్చిన డైటీని చూసినట్టు వాళ్ళు దానికి మర్యాద ఇస్తున్నారు. దాని వాళ్ళ పర్మిషన్తో అదిను విల్లుపాటం అంటారు తమిళ్లో, ఇక్కడ కూడా ఉంటుంది, ఎక్కడైనా ఆంధ్రాలో ఒక కార్నర్లో.
మర్చిపోయాం మా కళలు మనమే. అలాంటి రెండు కళని ఒక అమాల్గమ్ చేసి ఆట కళరీ అని ఒక ట్రూప్ ఉన్నారు, జయచంద్రన్ అనే మాస్టర్తో. వాళ్ళ ట్రూప్ చేసే ఒక స్టైల్ ఆఫ్ డాన్స్ని కలిపి చేసిన డాన్స్. ఎలా అండి ఇప్పుడు కూడా అంత డాన్స్తో ఎలా మమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. సాగర్ సంగమం మేము ఇంత ఉన్నప్పుడు చూసాము, అప్పుడు ఎంత బాగా చేశారు, ఇప్పుడు ఎక్కడ ఏ కోసన తగ్గకుండా దాన్ని మించి చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి, ఏం తింటున్నారు? ఇంత సంవత్సరం చేసి ఇంత కూడా రాకపోతే ప్రతి సినిమాకి చాలా కొత్తగా కనిపించాలని ప్రయత్నం చేస్తారు, ఎప్పుడు మెప్పిస్తూనే వస్తున్నారు. సో అది అలా కీప్ ఆన్ పెరుగుతూ ఉందే తప్ప ఎక్కడ సీక్రెట్ వాట్ ఇస్ ద సీక్రెట్? అది ఒక డాన్స్ లోనే కాదు, గ్లామర్ లో కూడా అలాగే. ఊరికే భోజనానికి వెళ్తాం అంటే చైనీస్ చేద్దామా, ఇటాలియన్ చేద్దామా, ఇది చేద్దామా, అది చేద్దామా అని అడుగుతున్నప్పుడు ఒక కళాకారుడికి ఎంత ఆగ్రహాలు ఉంటాయండి. సో అవన్నీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. మై అపెటైట్ ఈస్ లిటిల్ మోర్ దాన్ అ కామన్ మ్యాన్. అందుకే మమ్మల్ని వేదికపై అలౌ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ పాయింట్ ఇన్స్పిరేషన్ ఏంటి కమల్ గారు, ఉత్తమ విలన్ పాయింట్? అసలు ప్రతి స్క్రీన్ ప్లే రాసేటప్పుడు కొత్తగా ఏమైనా చెప్పాలి, ఒక యాంగిల్లో లైఫ్ని చూడాలి, ఇంతవరకు చూడని యాంగిల్, లో యాంగిల్లో ఆ పిక్చర్లో కనిపించిందంటే లైఫ్ టాప్ యాంగిల్లో చూపిద్దాం, సైడ్ యాంగిల్లో చూపిద్దాం, ఒక జూమ్ సర్కులర్ ట్రాలీ అలాంటి అన్నీ చూపించాలి. సో విల్ గో అరౌండ్ ద క్యారెక్టర్స్, ద స్లైస్ ఆఫ్ లైఫ్ అని ఫ్రీజ్ ద మూమెంట్ అండ్ గో అరౌండ్, అలా ఒక్కొక్క టెక్నిక్. అలాంటి ఒక టెక్నిక్ ఇది జస్ట్ టు సీ లైఫ్ ఆఫ్ అ పర్ఫార్మర్. ఓకే, అంటే నార్మల్గా ఏదో ఒక సినిమా చేసామా, ఒక 4 పాటలు ఉన్నాయా, ఒక సాంగ్ ఉందా, అంతటితో అయిపోలేదు. కమల్ సినిమా అంటేనే సంథింగ్ ఏదో ఉంటుంది, ఖచ్చితంగా మెసేజ్ ఒకటి ఉండి తీరుతుంది అందులో. అంటే ఆ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయాలి అని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు? సంథింగ్ ఏదైనా న్యూ మెసేజ్ పంపించడానికి ఇంత ఖర్చు అక్కర్లేదండి, ఒక SMS చేస్తే చాలు. మెసేజ్ మెసేజ్ విత్ ఎంటర్టైన్మెంట్ అనుకో చెప్పండి. ఎంటర్టైన్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెసేజ్. ఐ కెప్ట్ యూ హ్యాపీ ఫర్ 3 hours అనేది పెద్ద మెసేజ్ అండి. ఐ కెప్ట్ యూ ఎంటర్టైన్డ్ ఫర్ 3 hours. అది కామెడీ ద్వారా చేశానా, ట్రాజడీ ద్వారా చేశానా, లేకపోతే ఇంటలెక్చువల్ ఇంటర్కోర్స్ ద్వారా చేశానా అనేది వేరే. బట్ దట్ ఐ బీన్ ఏబుల్ టు కమిట్ యూ to those 2 hours, making you forget 3 hours ni forget చేశానంటే then that is an achievement and that is my message. అంటే మెసేజ్ అని నేను ఎందుకు పర్టికులర్గా అన్నాను అని అంటే, ఒక భారతీయుడు అప్పట్లో అంత అవినీతి రోగం లేనప్పుడే మీరు దానిపైన దండయాత్ర చేశారు. సో అలాంటి మెసేజ్ అప్పటికే వెళ్ళింది. ఆ ఆలోచన, ఆ బీజం ఎక్కడ పడుతుంది? అది మాకున్న కోపాలు, తాపాలు, ద్వేషాలు ఇవన్నీ తెలిసిపోతుందండి. నాకున్న కోపం, నాకున్న సామాజిక బాధ్యత అవన్నీ ఎక్కడైనా కనిపిస్తాయి. తప్పుగా పోవచ్చు. ఐ మీన్ ఇట్ కుడ్ బి ఎ రాంగ్ ఇంప్రెషన్. సమ్ టైమ్స్ ఐ చేంజ్ మై ఓన్ ఒపీనియన్ అండి. ఒక పిక్చర్లో ఇలా చెప్పిన వాడు మళ్ళా మార్చుకుని, ఇట్ షోస్ మై గ్రోత్ ఆర్ రిగ్రెషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇక విశ్వరూపం గురించి కూడా మాట్లాడుకోవాలి. విశ్వరూపం 2 దాని తర్వాత తీసినవన్నీ కూడా రిలీజ్కి రెడీ అవుతున్నాయి. మరి విశ్వరూపం 2ని ఎందుకు మమ్మల్ని ఊరిస్తున్నారు? దీనికి మీరు ఆన్సర్ చేసే ముందు మన డిస్కషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.